శేఖర్ గారు, కేంద్ర హోం సహాయ మంత్రి బండి సంజయ్ గారి కుమారుడు భగీరథ, సాయి భగీరథ ఇష్యూ ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా సంచలనమైంది. నిజానికి దీంట్లో వాస్తవాలు ఏంటి అంటే రకరకాలుగా చెప్తున్నారు. అమ్మాయి మైనర్ అని, మేజర్ అని, ఫోక్సో యాక్ట్ అని, ఫోక్సో యాక్ట్ రాదని, ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్లోనేమో 21 years వచ్చినట్టుగా ఉంది, ఇంకో దాంట్లో తక్కువ ఉన్నట్టుంది. అసలు ఏంటి ఈ గందరగోళం అంటే ఏంటి? మీకున్నటువంటి సమాచారం ఏంటి సార్? ఇవాళ రేపట్లో సంసారం శృంగారం ఈక్వల్ టు అత్యాచారం మన భారతదేశంలో. ఇలా వందల తప్పుడు కేసులు, ఫాల్స్ రేప్ కేసులు కావచ్చు, ఫాల్స్ పోక్సో కేసులు కావచ్చు, ఫాల్స్ 498 కావచ్చు, ఇవన్నీ పెట్టి మగాళ్ళ జీవితాలని బుగ్గిపాలు చేస్తున్న ఎన్నో దరిద్రపు చట్టాలు. వీటికి దారుణమైన విషయం ఏంటంటే ఏ రకమైన ప్రూఫ్ అక్కర్లా. నేను మైనర్ని అని వాళ్ళు పెడితే చాలు, నేను పెళ్ళాన్ని అని 498 పెడితే చాలు. ఆఖరికి మైనర్ కాకపోయినా సరే ఈ అబ్బాయితో చనువు ఉంటే వెళ్ళిపోయి, ఈ అబ్బాయి నేను ఓయూ రూమ్లోకి వెళ్ళాము, ఆ అబ్బాయి రాత్రి నన్ను అత్యాచారం చేశాడు. ఓయూ రూమ్లోకి ఎందుకు వెళ్తారండి? చదువుకోవడానికి, పూజలు చేయడానికి వెళ్తారా? ఎందుకు వెళ్ళారు అందరికీ తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. కానీ పోలీసులకు ఏమి తెలియదు. వాళ్ళు చెవులో పూలు పెట్టుకొని, చెట్లు పెట్టుకొని వింటుంటారు. అవునమ్మా, నువ్వు చెప్పింది నిజమేనమ్మా, ఓయూ రూమ్కి వెళ్తే అట్లా చేస్తారమ్మా, ఓయూ రూమ్లో పూజలు కదమ్మా చేయాల్సింది, అత్యాచారాలు చేస్తారమ్మా. గెస్ట్ హౌస్లో ఏం చేస్తారమ్మా? మందు కొట్టి చక్కగా చదువుకుంటారు, దైవారాధన, విష్ణు సహస్రనామం ఇటువంటివన్నీ చదువుకుంటారు కదా. సో వీళ్ళవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. వీడి గెస్ట్ హౌస్కి వెళ్ళడాలు, మందు కొట్టడాలు, బయటగా మందు కొట్టిన ఫోటోలు ఇవన్నీ కూడా వస్తున్నాయి. బలవంతంగా తాగిచ్చారని చెప్పి రాశారు కంప్లైంట్లో. బట్ తీరా చూస్తే ఆవిడికే అలవాటు ఉన్నట్టుగా కనబడుతుంది. ఇకపోతే ఈ పోక్సోలో ఉన్న గొప్ప ఇదేంటంటే కాళ్ళు ఎరగొట్టి పరిగెత్తమంటారు. అంటే ఏంటంటే ఇప్పుడు సంబంధించిన ఏ సాక్ష్యాలు బయటపెట్టకూడదు, నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. ఎలా ప్రూవ్ చేసుకోవాలి? ప్రపంచం అంతా నేను బేఇజ్జత్ చేస్తుంది, ప్రపంచం అంతా నేను ఒక రేపిస్ట్గా చిత్రీకరిస్తుంటే, అరే ఇదిగో సాక్ష్యాలు అని చెప్పి వాడు బయట పెట్టకూడదా? పెట్టాలి కదా. అవును, పోక్సో బయట పెట్టకూడదు. నువ్వు నా మీద నిందేసావు, చెప్పుకునే ఇది ఉంది. ఇక ఈ అబ్బాయికి ఇంకొక అడ్వాంటేజ్ కూడా చెప్తా. పోక్సో అమ్మాయి బయట పెట్టకూడదని కాదు, ముందు ఈ అబ్బాయి కేసు పెట్టాడు, ఈ అబ్బాయి హనీ ట్రాపర్ అని చెప్పి పెట్టాడు. సో ఈ అబ్బాయి విక్టిమ్, అమ్మాయి కాదు విక్టిమ్. ఫస్ట్ ఈ అబ్బాయి విక్టిమ్ కి చూపించుకునే హక్కు గట్టిగా ఉంటుంది. అసలే విక్టిమ్ లేదు, అక్యూజ్ లేదు సార్. ఒకళ్ళ మీద నిందపడ్డప్పుడు ఆ నింద అవునా కాదా అని చెప్పుకునే అవకాశం లేదా? అవును. సో ఈ అబ్బాయి ఈ ఫోటోలు కానీ, లేకపోతే ఈ అమ్మాయికి సంబంధించిన ముగ్గురు బాయ్ ఫ్రెండ్లు అనుకో, లేకపోతే ఏవైనా సరే బయట పెడుతుంటే విక్టిమ్ బ్లేమింగ్ చేస్తున్నా అని చెప్పి కొంతమంది మాట్లాడుతున్నారు. అంటే ముందు వెనక చూడకుండా ఒకటి మీద పోక్సో కేసు పెట్టేసి వాడికి 20 ఏళ్ళు బుగ్గిపాలు చేసేసి వాడి జీవితాన్ని ఏమన్నా చేసేయచ్చు. కానీ వాడు కనీసం ఇదిగో అని చెప్పి ఆ అమ్మాయి గురించి చెప్పడానికి కూడా లేదు. ఇది కాళ్ళు ఎరగొట్టి పరిగెత్తమన్నట్టు. ఇంకొక గొప్ప విషయం చెప్తా పోక్సో చట్టంలో. అదేంటంటే మామూలుగా ఇదిగో శ్రీనివాస్ గారు నన్ను కొట్టారు అని చెప్పి నేను కేసు పెట్టాను అనుకోండి. శ్రీనివాస్ గారు నేను కొట్టారా, ఏంటి ప్రూఫ్ అంటే ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత నాది. ఇదిగోండి సార్, ఇదిగో ఫోటో, సీసీటీవీ ఫుటేజ్ ఇదిగో, కాబట్టి ఆయన నన్ను కొట్టారు. ఇదే పోక్సోలో అయితే ఇదిగో శ్రీనివాస్ గారు నన్ను కొట్టారు అని చెప్తే నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు శేఖర్ భాషను కొట్టలేదు, నువ్వు చూపించు. బై డిఫాల్ట్ నువ్వు కొట్టావు ఆయన చెప్పాడు కదా, ఆయన చెప్తే ఓకే. ఆయన అబద్ధం చెప్పడు. శేఖర్ భాష దేవుడు. పోక్సో విషయంలో పిల్లలు దేవుడితో సమానం అని కదా చెప్పారు. ఆ రకంగా పిల్లలు ఏం చెప్పినా దాన్ని నిజంగా భావించాలి మనం. వాళ్ళకి వేరే సాక్ష్యాలు లేవు. సో నిజమే. ఓ 10 ఏళ్లలోపు 12 ఏళ్లలోపు పిల్లల గురించి ఇప్పుడు ఎందుకు ఈ ప్రొటెక్షన్ యాక్ట్? ఓ 10 ఏళ్ల పిల్లకి నీకు చాక్లెట్ ఇస్తామా, బిస్కెట్ ఇస్తానని చెప్పి మబ్బి పెట్టి ఐస్ క్రీమ్ ఇస్తానని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేసే దరిద్రులు ఉంటారు. వాళ్ళ కోసం ఇటువంటి చట్టం. ఒక 17 ఏళ్ళ అమ్మాయి, వీడికి మందు కొట్టడం తెలుసు, డ్రైవింగ్ చేయడానికి, డ్రైవింగ్ చేసి పట్టుబడిందంటే ఒకసారి. ఇవన్నీ ఉన్నాయి ఈవిడికి. ఇన్ని ఉన్న ఆవిడికి ఏమి తెలియదు, పాపం చిన్నపిల్ల అనే కోణంలో మనం కేసు పెట్టేస్తాం. ఇక్కడ చాలామంది మనకి ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు, పోక్సో అంటే 18 ఏళ్ల లోపు అమ్మాయి మీద ఎవరైనా సరే ఆవిడ కన్సర్న్తో అయినా సరే ఉంటే అది అత్యాచారం కిందకే పరిగణింపబడుతుంది అని చట్టం. రేపు ఒక చట్టం చేస్తారు, ఇది బ్లూ అని చెప్పాలండి, ఇది వైట్ అని చెప్పకూడదు, ఇది బ్లూ అని చెప్పాలి. అంటే అలానే, లేకపోతే 6 ఏళ్ళు జైలు శిక్ష అన్నారు అనుకోండి. లేదు సార్ రేపటి నుంచి ఎవరైనా దీని వైట్ అని ఒకటి సార్, దీని బ్లూ అన్నట్టు సార్. మనకంటూ ఒక విచక్షణ అనేది ఒకటి ఏడుస్తుంది కదా. రేపు ఆ పిచ్చి తుగ్గులకు పరిపాలన ఒకటి ఉంటుంది, మనుషులందరూ కూడా చేతులతో నడవాలి అని ఒక చట్టం చేశాడు అనుకోండి, ఒప్పుకుందామా? ఇప్పుడు ఇలాంటి చట్టాలు చేసేసి ముందు వెనక చూసుకో, అంటే ప్రూఫ్ అనేది అవసరం లేదు, ముందు మనిషిని తీసుకెళ్ళి లోపల పడేస్తాం. ఇది ఏ రకంగా న్యాయం సార్? ఇప్పుడు
జానీ మాస్టర్ కేసు కావచ్చు, ఇవన్నీ కూడా ఫస్ట్ పెట్టేస్తారు. వీడొక కామాంధుడు, వీడొక అత్యాచారం, రేపిస్ట్ అని చెప్పి బయట ప్రచారాలు జరుగుతాయి. ఆ డ్యామేజ్ని ఎవరు ఇర్రికవల్గా చేస్తారో తెలియదు. బట్ తర్వాత బయటకు వస్తాయి సాక్ష్యాలు. ఇప్పుడు నేను నిర్దోషం చూపించుకోవడానికి సాక్ష్యాలు ఉంటాయి కదా, కోర్టులోనూ చూపించాలి, మీడియాలోనూ చూపించాలి. ఎందుకంటే మీడియాలో బేసిస్ జరిగింది రేపు. అసలు కోర్టులో జరిగిన దానికన్నా మీడియాలో బతకాలంటే సొసైటీలో వాడిని అందరూ ఆ రకంగా చూపిస్తే వాడు మీడియాకి చూపించుకోవాలి ఖచ్చితంగా. వాడికి హక్కు ఉంది నువ్వు నిందేసినప్పుడు. సో నువ్వు కాళ్ళు ఎరగొట్టి పరిగెత్తమనకూడదు. నువ్వు నిందేసినప్పుడు నేను చూపిస్తా, ఇదిగోండి ఈ అమ్మాయి ఇలా చేసింది. ఇంకొకటి, ఆ అమ్మాయి ఏమైనా చేయొచ్చు. ఆ అమ్మాయి మందు కొట్టచ్చు, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేయొచ్చు, తప్పు కదా. మైనర్ మందు కొట్టచ్చు. 21 ఏళ్ల మందు, 21 ఏళ్ల లోపు వాళ్ళకి మందు కొట్టడం అనేది నేరం. మందు పోసినవాడు, పబ్ ఏదో ఉంది, ఆ పబ్ వాడు నేరస్తుడు కదా, వాడికి ఏం తెలుసు. చూడడానికి పెద్ద అమ్మాయిలానే ఉంది అనుకుంటారు. అవును, అంతే కదా. ప్రతి ఒక్కరు ఇప్పుడు లవ్ చేసేటప్పుడు కానీ, మందు పబ్లిక్ వచ్చినప్పుడు కానీ అందరు డేట్ ఆఫ్ బర్త్ అడగరు కదా, ఏజ్ ప్రూఫ్ అడగరు కదా. పెడితే వాడి మీద కూడా పోక్సో పెట్టచ్చు అడిగితే. అదే అంటున్నా, లోప 18 ఏళ్ల అమ్మాయికి లేకపోతే 17 ఏళ్ల అమ్మాయికి నువ్వు మందు పోసావురా, వాటి మీద కేసు పెట్టాలి, లోపల ఏంటి. అలాగే ఇంకా ఏదైనా సరే డ్రైవింగ్ చేసింది, 15 ఏళ్ల వయసులో డ్రైవింగ్ చేసిందంట, 15 ఏళ్ళు 16 ఏళ్ళు ఆ డ్రైవింగ్ చేసి ఏదో పట్టుపడదు. సో ఎవరికి తప్పు ఇక్కడ? అచ్చోసిన ఆంబోతులాగా నిన్ను వదిలేసిన తల్లిదండ్రులు ఏ చెప్పుతో కొట్టాలి? ఏ చెప్పుతో కొట్టాలి? 18 ఏళ్ల లోపు పిల్ల మందు కొడుతోంది, ఆ బాయ్ ఫ్రెండ్లు అని చెప్పి తిరుగుతుంది, గెస్ట్ హౌస్లకు పోతుంది. ఏం తండ్రి అయ్యాను, ఏం తల్లి నువ్వు, ఏం చేస్తున్నారు మీరు? 3 years నుంచి మన విక్టిమ్ బ్లేమ్ చేయొద్దు సార్. అమ్మాయి నేనేమో నిజంగా నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా కదా, అమ్మాయి 3 బాయ్ ఫ్రెండ్లు ఉన్నా, అమ్మాయి మందు కొట్టినా, ఆ అమ్మాయి డ్రైవింగ్ చేసినా, ఆ అమ్మాయి తప్పే కదా, నిజం మనస్ఫూర్తిగా చెప్తున్నా, దేవుడి మీద ఒట్టేసి చెప్తున్నా. వాళ్ళ అమ్మ నాన్నది తప్పు ఖచ్చితంగా. పెంచాల్సిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? సంస్కారం నేర్పించాల్సిన తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు? అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఇలా కేసులు పెట్టుకోవడానికి వస్తారా? అది కూడా అదే గత 2-3 years నుంచి జరుగుతుందని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు అందరికీ నేను ఒకటి క్లియర్ చేద్దాం అనుకుంటున్నాను. పోలీసు వేరు, కోర్టు వేరు. పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ వేరు, కోర్టులు నమ్మేది వేరు. ఇప్పుడు ఏంటంటే పోక్సో కేసు పెట్టగానే అతన్ని అరెస్ట్ చేసి జైల్లో పెట్టాలి అనే రూలు లేదు. అది ఒక ఫార్మాలిటీగా చూస్తున్నారు. ఫస్ట్ బెయిల్ రిజెక్టెడ్, సెకండ్ బెయిల్ రిజెక్టెడ్. రిజెక్ట్ చేసేటైతే అసలు బెయిల్ ఎందుకు అప్లై చేసుకోమంటారు? అంతే కదా. ఆ ఆప్షనే లేదు సార్. పోక్సో కేసులో వాళ్ళకి బెయిల్ అప్లై చేసుకునే ఆప్షనే లేదు అని పెడతారు కదా చట్టం. బెయిల్ ఎందుకు అప్లై చేసుకోమంటారు? అంటే లాయర్లకి, జడ్జిలకి డబ్బులు ఖర్చులకు వస్తాయని చెప్పి పెడుతున్నారా? లేదు కదా. ఆప్షన్ ఉంది కాబట్టే బెయిల్ అనేది ఉంది. బెయిల్ అనేదే లేక తీసేయండి. పోక్సో కేసులో బెయిల్ ఇవ్వరు సార్ అని పెట్టట్లేదు కదా. బెయిల్ ఎందుకు ఇస్తారు? ఆప్షన్ ఉందంటేనే బెయిల్ ఇవ్వచ్చు అనే చెప్తున్నారు. ఇంతకుముందు పోక్సో కేసులో మన చాలా మంది ఇవాళ రేపట్లో నేను చూస్తున్నాను, మన విశ్లేషకులు చాలా మంది ఏం చెప్తున్నారంటే, అంటే మనం చూసిన కొన్ని కేసులు ఉన్నాయి, లైక్ జానీ మాస్టర్ కేసు కావచ్చు, లేకపోతే ఇంకొన్ని పేర్లు ఎందుకు లేని ఆయన ఇంకో డాన్స్ మాస్టర్, ఇలా చాలా మందిని ఈ పోక్సో కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది చూసాము. నిజానికి సరైన లాయర్లు లేక, వాళ్ళకి వాదించే ఇది లేక చాలాసార్లు వీళ్ళు జైలుకు పోయారు. నేను ఢిల్లీలో జంతర్ మంతర్లో వెళ్ళి ధర్నా చేసినప్పుడు, అక్కడ ఎంతోమంది యాక్టివిస్టులను కలిసినప్పుడు, అక్కడ ఒక ఆయన ఈ పోక్సో కేసుల మీద వాదించే ఒక లాయర్, వీలైతే ఆయన నంబర్ ఇస్తాను, మీరు ఆయన మాట్లాడండి. 6 మంది క్లయింట్స్కి నేను పోక్సోలో నేను బెయిల్ ఇప్పించాను సార్. అది కూడా 16 ఏళ్ళు 15 ఏళ్ల అమ్మాయిల కేసుల్లో కూడా నేను బెయిల్ ఇప్పించాను. ఇక్కడ ఏంటంటే కన్సెన్షువల్గా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. మన చట్టం ఏం చెప్తోంది? 18 లోపు ఏదైనా సరే ఇలా అని చెప్తుంది. కానీ కోర్టులు ఏం చెప్తున్నాయంటే 14 ఏళ్ల అమ్మాయి తనంతటికి తానే ఇష్టపడి, ఇష్టపూర్వకంగా వాడికి మెసేజ్లు పెట్టి ఐ లవ్ యూ అని చెప్పి వాడిని రకరకాలుగా వేధించి వాడిని లవ్ చేసేట్ చేసుకుని వాడిని అక్కడ తీసుకెళ్ళమని చెప్పి అన్ని మెసేజ్లు ఆ అమ్మాయి ఉన్నాయి. అలా చేసి ఆ అమ్మాయి ఓయో రూమ్లోకి వెళ్ళి సంసారం కూడా చేసి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళ అమ్మ నాన్న పట్టుకుని వాళ్ళు పీకేటప్పటికి నేను శుద్ధ పోసా వాడి నన్ను ఇదంతా చేశాడని చెప్తే వాడి మీద కేసు పెడితే యాజ్ యూజువల్ పోలీసులు వాళ్ళ ప్రొసీజర్ అన్నట్టుగా, పోలీస్ ప్రొసీజర్ వేరు, కోర్టు చెప్పేది వేరు. కోర్టు క్లియర్ కట్గా ఆ అమ్మాయి డిస్క్రిప్షన్తోనే వెళ్ళింది, మేము నమ్ముతున్నాం, షీ కెన్ ఈజ్ ఏబుల్ టు టేక్ హర్ ఓన్ డిసిషన్. ఏంటంటే ఇది ఒక గైడ్ లైన్ మాత్రమే 18 ఏళ్ల లోపు అనేది. కానీ చట్టంలో జడ్జి గారి ముందు వాళ్ళకి నిజంగానే ఆ ఇది ఉందా లేదా, విచక్షణ ఉందా లేదా, డిసిషన్ తీసుకునే కెపాసిటీ ఉందా లేదా అని చూస్తాను. లేకపోతే 14 ఏళ్ల కేసులో ఉన్న అమ్మాయికి దాంట్లో కూడా అతనికి బెయిల్ కాదు, ఎక్విట్ అయ్యాడు. ఏకంగా ఎక్విట్ అయ్యాడు. చాలా కేసుల్లో ఇలా ఎక్విట్ అవుతాయి. అదే ఇప్పుడు 15 సంవత్సరాలకి 10th క్లాస్ రాయాలని ఉంటుంది,
ఈ ఏజ్కి ఎంబీబీఎస్ ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ ఉంటుంది. ఒకసారి కన్సిడరేషన్ ఉంటుంది. 12 ఏళ్ళ అబ్బాయి 10th క్లాస్ ఎగ్జామ్ రాసింది ఉంది, 15 సంవత్సరాల వాళ్ళు ఎంబీబీఎస్ చేసింది కూడా ఉంది. అంటే వాళ్ళకి మెంటల్ అట్లా ఇది కూడా బహుశా అలా కాదు, ఏజ్తో సంబంధం లేకుండా. సరే ఇప్పుడు చాలాసార్లు అంటే ఇప్పుడు 18 ఏళ్ల లోపు అమ్మాయి ఇష్టపూర్వకంగా శృంగారంలో పాల్గొన్నా కూడా అది అత్యాచారమే అని గనక మనం ఫిక్స్ అయితే మన దేశంలో ప్రముఖ నాయకులు చాలా మంది అత్యాచారానికి పుట్టిన వాళ్ళే అని చెప్పుకోవాలి మనం. అదే కదా. ఎందుకంటే 16 ఏళ్లకే వాళ్ళ తల్లికి ఈయన పుట్టాడు. అవును. అంటే వాళ్ళ నాన్న వీడితో అత్యాచారం చేస్తే పుట్టారా, సంసారం చేస్తే పుట్టారా? అది కరెక్ట్ కదా. నీ ఇష్టం వచ్చినట్టు లాస్ట్ రాసేసుకుంటారు. ఎవరిని అడిగి రాస్తారు? మొన్నటి దాకా 2012 దాకా 16 సంవత్సరాలు ఉండింది సార్. అవును. అమ్మాయి మేజర్ కాదు, మేజర్ వేరు. శృంగారంలో పాల్గొనడానికి అమ్మాయి కన్సెంట్ ఇచ్చినా కూడా ఓకే. 16 ఏళ్ళ అమ్మాయి కన్సెంట్ ఇవ్వగలిగే కెపాసిటీ 2012లో ఉండింది. 12 తర్వాత లేదు, కోల్పోయారు అమ్మాయిలు, విచక్షణ కోల్పోయారు. 2012 దాకా అమ్మాయిలకి ఏంటంటే తెలివి ఉండింది. 2012 తర్వాత ఆ అమ్మాయిలకి ఏంటంటే విచక్షణ కోల్పోయారు. అప్పుడు 18 చేశారండి. అదేంటో అది మన దేశంలో అమ్మాయిలే 2012 తర్వాత ఈ విచక్షణ కోల్పోయారు. లండన్లో, అమెరికాలో, చైనాలో ఏ దేశంలో కూడా 18 వేశారు. శ్రీలంకలో 14 ఏజ్ ఆఫ్ కన్సెంట్. నేను మెజారిటీ గురించి మాట్లాడతాను. ఓటు హక్కు అది వేరు. ఇక్కడ వేరే వేరే అంటే ఇప్పుడు మందు కొట్టాలంటే 21 సంవత్సరాలు, ఓటు వేయాలంటే 18 సంవత్సరాలు, పెళ్లి చేసుకోవాలనుకుంటే 18 సంవత్సరాలు ఇవి. బట్ శృంగారంలో పాల్గొనాలంటే 16 ఏళ్ళు. ఓకే. బట్ యు నో వాట్, ఇది 16 ఏళ్ళు అనేది మొన్నటిదాకా భారతదేశంలో ఉన్నా కూడా ఇప్పుడు దాన్ని పుష్ చేశారు. రేపు ఏళ్ళలో 21 కూడా చేస్తారంట. అంటే పిచ్చి పరాకాష్ఠకి చేరిందంటారు చూడండి, అలా అన్నీ తెలుస్తున్నాయి. ఇవాళ రేపట్లో 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి మొత్తం తెలిసిపోతున్నాయి. సరే వదిలేయండి, 14 ఏళ్ళకి 15 ఏళ్ళకి కూడా అమాయకులు ఉండొచ్చు. బట్ 16 ఏళ్ళు దాటిన తర్వాత కూడా నువ్వు వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళని చిన్నపిల్లగా చూడాలి. ఈ అమ్మాయినంట ఐస్ క్రీమ్ ఇస్తాను లేకపోతే కూల్ డ్రింక్ ఇస్తాను అని చెప్పి తీసుకెళ్ళి అత్యాచారం చేశాడు వాడు. అమ్మాయికి ఏం తెలియదా 17 ఏళ్ళకి? చట్టం వేరు, న్యాయం వేరు సార్. చట్టం ఏం చెప్తుందంటే ఇది చెప్తుంది మనకి. అందుకే న్యాయమూర్తి అంటారు, చట్టమూర్తి అంటారు. అవును. ఎందుకంటే న్యాయస్థానంలో ఇటువంటి కేసులు అన్నీ కూడా వీగిపోవడానికి కారణం అదే. ఎందుకు జానీ మాస్టర్ కేసు తీసుకోండి, సేమ్ ఇదే కదా. ఏంటి ఎక్కడో ఒక చోట ఏజ్ ఫేక్ చేస్తున్నారు వీళ్ళు. అవును. ఇప్పుడు ఈ కేసులో ఏజ్ ఫేక్ గురించి మాట్లాడుతున్నారు కదా. జానీ మాస్టర్ కేసులో చూడండి ఏం చేశారు. ఆ అమ్మాయి నేను మైనర్ అని చెప్పింది. కాంపిటీషన్ వెళ్ళడానికి మాత్రం ఆవిడ మేజర్, ఈవిడ డ్రైవింగ్ చేయడానికి, మందు కొట్టడానికి ఈవిడ మేజర్ కదా. అలాగే ఆవిడ డాన్సులు చేయడానికి అన్నిటికీ కూడా మేజర్ అని చెప్పి వెళ్ళిపోతారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా అయితే అది కూడా 6 ఏళ్ళ తర్వాత 7 ఏళ్ళ తర్వాత ఇవన్నీ రివెంజ్ కేసులు తప్పదు ఇంకేమిటి. ఇప్పుడు ఈ జరిగి 8 నెలలు అవుతుంది ఇన్సిడెంట్ జరిగి, ఈ అమ్మాయి పెట్టిన కేసు. అప్పుడు ఎందుకు పెట్టలేదు? సడన్ గా ఇప్పుడు ఎందుకు గుర్తొచ్చింది? అంతే కదా, అదొకటి. ఈ అబ్బాయిని సంకర పెట్టుకొని అన్ని పుణ్యక్షేత్రాలు తిరిగారు. వాళ్ళ అమ్మ అల్లుడిని పెట్టుకొని తిరిగినట్టు. ఇప్పుడు దానికి పనికొచ్చిన అబ్బాయి ఇప్పుడు ఎందుకు అంత ఇదైపోయాడు అంటే, అల్లుడు రిలేషను అనేది వాళ్ళు ఒప్పుకున్నారు. వాళ్ళ కంప్లైంట్లో ఈ అబ్బాయికి ఆ అమ్మాయికి రిలేషన్ ఉంది, పెళ్లి చేసుకునేదాకా అనుకున్నారు కాబట్టి మేము వదిలేము. ఎట్టా వదులుతావు నువ్వు? చట్టం ఏం చెప్తుంది? నీ పాటికి నువ్వు డిసిషన్ తీసుకొని 18 ఏళ్ళ లోపు అమ్మాయిని ఎలా వదిలిపెడతావు? ఒక తండ్రిగా తల్లిగా నీ బాధ్యత ఏంటి? మందు కొడుతుంది, ఇష్టం వచ్చినట్టు అడ్డమైన తిరుగులు తిరుగుతుంటే ఏం చేస్తున్నావు నువ్వు? అమ్మాయి తప్పే లేదు సార్, నేను ఎప్పటికీ చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఎవరైనా సరే 18 ఏళ్ళ లోపు వాళ్ళు చెడిపోయారు అంటే అది తల్లిదండ్రుల వైఫల్యం మాత్రమే. పోక్సోలో ఒకటి ఉంది, యాక్ట్ 21 అనుకుంటా. అదేంటంటే పిల్లలు ఏదో రకంగా ఇలా లైంగికంగా వేధింపబడ్డారు అంటే జనరల్గా చిన్నపిల్లల కోసం పెట్టినవి ఇవన్నీ కూడా. మీరు గమనించండి, 16 ఏళ్ళు దాటిన తర్వాత కన్సెన్షువల్గా ఉన్నవి ఏవి కూడా నిలబడవు కోర్టులో, అన్నీ పోతాయి. అన్నీ పోయినా ఏవి నిలబడలే. మీరు గమనిస్తే ఈ శిక్షలు పడింది ఎవరికి? డిఏవి పబ్లిక్ స్కూల్లో 3 ఏళ్ళో 4 ఏళ్ళో ఆ పిల్లల్ని చేసిన వాళ్ళకి. అటువంటి వాళ్ళకి 10 ఏళ్ల లోపు పిల్లలు చేసిన ఆ పోక్సోలు నిలబడ్డాయి తప్ప 14 ఏళ్ళ అమ్మాయికి కూడా నిలబడలేదు కదా పోక్సో. ఇంకా 16 ఏళ్ళు 17 ఏళ్ళు అంటే దే ఆర్ ట్రీటెడ్ as పోలీస్ స్టేషన్లో మైనరు చట్టపరంగా వాళ్ళు మేజర్లానే చూస్తున్నారు. ఇప్పటికీ కూడా హైకోర్టులు మొత్తుకుంటున్నాయి, ఇది చాలా తప్పు, మీరు చేస్తున్న లా వల్ల చాలా మంది మగవాళ్ళ వల్ల రిమాండ్లో మగ్గుతున్నారు, దయచేసి దీన్ని సరళించండి, మళ్ళీ 16కు చేయండి. ఏ దేశంలో లేని దరిద్రం మన దేశంలోనే ఎందుకు అని చెప్పి న్యాయమూర్తులే వాడు తీర్పిచ్చిన ప్రతిసారి రాస్తున్నారు. ఇప్పుడు వాడిని తీసుకెళ్ళి 2 ఏళ్ళు 3 ఏళ్ళు జైల్లో పెట్టావు రిమాండ్ అనే పేరుతోటి, ఎవడిస్తాడు వాడు 2-3 ఏళ్ళు తిరిగి వెనక్కి? సార్ 2 ఏళ్ళు కాదు 2 నెలలు జానీ మాస్టర్ కేసులో 1 నెల 10 రోజులు. ఏం కర్మ? చెయ్యని తప్పుకి మనిషికి ఎందుకు ఆ కర్మ?
సరే ఈ అమ్మాయిని ప్రేమించాడు, పెళ్లి చేసుకుందాం అనుకునే కోణంలో మీరు మీ అమ్మాయిని అతనితో వెళ్ళనిచ్చారు. సరే కాబోయే మొగుడు పెళ్ళాం కదా, సరదాగా కొంచెం ఆ వయసులో ఉన్నారు, తిరిగితే తప్పేంటి అనే కోణంలో ఉంది. తిరగలేదా 16 ఏళ్ల వయసులో? చాలామంది తిరిగారు. 16 ఏళ్ల వయసు సినిమా రాలేదా? 16 ఏళ్ల వయసులో మన ఒకప్పటి ముఖ్యమంత్రి గారి తల్లే ఆయన ప్రశ్నించలేదా? సో ఇన్ని వాళ్ళ కోరికలు ఉంటాయి కాబట్టి తప్పులేదు. కానీ 16 ఏళ్ళలో ఉన్నప్పుడు మీరు ఇవన్నీ కూడా అలౌ చేసి దానికి ఓకే అనుకొని కేసు పెట్టడానికి మాత్రం ఆవిడ మైనర్ అని మాట్లాడుతున్నారు చూసారా, ఇది చాలా దారుణం, అవకాశవాదం అనమాట. ఓకే, ఈ యొక్క మొత్తం సినారియాలో మీకు ఏమనిపించింది ఇప్పుడు భగీరథ అండ్ ఆ అమ్మాయి విషయంలో, ఆ అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రుల విషయంలో ఈ యొక్క ఇన్ని సంవత్సరాలు క్లియర్ కట్గా ఇక్కడ ఏమైందంటే మ్యారేజ్ చేసుకుంటానని ప్రామిస్ చేసి వెనక్కి తీసుకున్నాడు, లేకపోతే ఇదే దానికి కారణాలు కూడా అతను చూపిస్తున్నాడు. ఆ అమ్మాయికి 3 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నట్టుగా అతను డిఫెన్స్ అతను చూపించుకుంటాడు కదా, అతని మీద నిందేసినప్పుడు అతను చూపిస్తున్నాడు. సో ఇంకా రకరకాల సాక్ష్యాలు సేకరిస్తున్నాడు. మేజర్ అనేది ఒకటి, ఆ మేజర్ వదిలేండి, నేను అనేది వాళ్ళ ఫ్యామిలీ ఈ అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగి పెళ్లి చేసుకునే కోణంలో వదిలేరు. సరే వీళ్ళు ఎక్స్చేంజ్కి వెళ్ళారు అనుకుందాం, వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఆ అబ్బాయి పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఏం చేయాలి? ఊళ్ళో అంతా పరుగు పోయింది, రేపు నీకు పెళ్లి చేసుకుంటావు అని చెప్పారు. నా తప్పే ఉంది, మీ అమ్మాయి ఇష్టం వచ్చినట్టు వేరే వాళ్ళతో అయితే నేను ఎట్టా పెళ్లి చేసుకుంటాను అంతే అంటారు అని ఆ అబ్బాయి కోణం ఉండి ఉండొచ్చు. ఆ అబ్బాయికి ఒక రీజన్ ఉంది క్విట్ చేయడానికి. మేజర్ మైనర్ పక్కన పెట్టేద్దాం, లెట్స్ ట్రీట్ దెమ్ యాజ్ మేజర్స్. ఎందుకంటే షీఈస్ డ్రైవింగ్, షీఈస్ డ్రింకింగ్ ఆల్కహాల్, షీఈస్ టేకింగ్ హర్ ఓన్ డిసిషన్స్. సో వాళ్ళ నాన్న వాళ్ళ దృష్టిలో కూడా ఏమై మేజర్ కాబట్టి, మేజర్లా అనుకున్నారు కాబట్టి దే లెట్ దెమ్ గో. మైనర్ని ఎలా పంపిస్తావు నువ్వు? అవును. సో ఆ కోణంలో అనుకున్నప్పుడు ఇప్పుడు సమస్య బాయిల్స్ డౌన్ టు కేవలం ఫెయిల్డ్ మ్యారేజ్, చైల్డ్ మ్యారేజ్ కాదు, ఫెయిల్డ్ మ్యారేజ్. ప్రామిస్ చేసావు పెళ్లి చేసుకుంటానని, ఇప్పుడు వద్దన్నావు, ఇప్పుడు ఏంటి పరిస్థితి? నా పరువు పోద్ది, మరి అదే చేసుకుంటావా లేదా అని ఇప్పుడు కేసు పెట్టాను. సో జనరల్గా ఇటువంటి వాటికి శిక్షలు ఏంటంటే పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి అమ్మాయితో గడిపి ఆ అమ్మాయిని వదిలేస్తే 10 ఏళ్ళు జైలు శిక్ష మన చట్ట ప్రకారం. ఇది కూడా నేను వ్యతిరేకిస్తున్నాను. ఎందుకంటే ఇదే ఒక అమ్మాయి ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి రీసెంట్గా మనం చూసాం 10 కోట్లు లాగేసి అదంతా ఉండి ఇప్పుడు నువ్వు నాకు వద్దు అన్నప్పుడు ఆ అమ్మాయి మీద కేవలం చీటింగ్ కేసు పెట్టారే తప్ప, చీటింగ్ అంటే డబ్బులు తీసుకుంది అది వెనక్కి ఇచ్చేయాలని తప్ప ఏ రకమైన 10 ఏళ్ళు జైలు శిక్ష లేదు కదా. ఇక్కడ అబ్బాయి డబ్బులు తీసుకున్నా తీసుకోకపోయినా అబ్బాయి అమ్మాయితో పెళ్లి చేసుకుంటా ప్రామిస్ చేసి తిరిగిన తర్వాత వద్దు అనుకుంటే అబ్బాయికి 10 ఏళ్ళు జైలు శిక్షట. అమ్మాయి ఎంతైనా తిరిగి ఎప్పుడైనా వదిలేయచ్చట, అమ్మాయికి ఏ శిక్ష లేదు. డబ్బులు ఏమన్నా తీసుకుంటే అది మాత్రం ఇచ్చేయాలట. ఇది చట్టం అట్లా ఉంది. ఇది తప్పైనప్పుడు ఇది తప్పే కదా, ఈ అబ్బాయికి మనసు ఉండదా? అది కాదు, ఇప్పుడు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అనేది దీంట్లో మేజర్గా తీసుకుంటే ఈ అబ్బాయికి మాత్రం అక్క చెల్లెలు ఉండరా, వాళ్ళ మదర్ ఉండదా, వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు ఉంటారు, వాళ్ళు సఫర్ అవుతున్నారు కదా, మరి దాన్ని ఎందుకు కన్సిడర్ చేయట్లేదు సార్? సఫర్ ఇప్పుడు పాయింట్ ఏంటంటే మీరు అమ్మాయిని విక్టిమ్ అంటే నేను అబ్బాయిని విక్టిమ్ అంట. ఈ కేసులో ఎస్పెషల్లీ అనడానికి లీగల్ అథారిటీ ఉంది. ఎందుకంటే ఆయన హనీ ట్రాప్ కేసు ఆల్రెడీ పెట్టాడు కాబట్టి ఈజ్ విక్టిమ్ ఇన్ దట్. ఓకే, ఇక్కడ నేను అబ్బాయిని ఫస్ట్ ఆఫ్ ఆల్ సమర్థించట్లా. పాయింట్ ఏంటంటే సరే ఈజ్ రిచ్, ఆయనకు పలుకుబడి ఉంది అంటే వాళ్ళకేం తక్కువ కాదు, వాళ్ళకి బాగా రిచ్ అట. నేను కనుక్కున్న విషయం బాగా రిచ్, వాళ్ళకి ఇప్పుడు జరిగే అన్యాయం ఏమీ లేదు. లెట్స్ నాట్ డిస్కస్ బికాస్ ఇట్స్ స్పోక్. సో ఆవిడ ఐడెంటిటీ కానీ, బట్ ఐ టెల్ యూ వాట్, 100 కోట్ల ఆస్తున్న ఫ్యామిలీ. సో ఇప్పుడు ఈయన విత్డ్రా చేసుకోవడం వల్ల ఆవిడ రోడ్డును పడిపోయి గతిలేంది అయిపోయి డబ్బులు లేక అలాంటి అయ్యే పరిస్థితి ఏం లేదు. ఓకే, బట్ స్టిల్ ఏంటంటే మన చట్టం కూడా ఒక ప్రొవిజన్ ఇచ్చింది. ఎప్పుడైతే ఒక అమ్మాయితో నువ్వు ఇట్లా పెళ్లి చేసుకుంటానని ప్రామిస్ చేసి విత్డ్రా చేసుకుంటావు, దానికి సరైన రీజన్ ఉంటే లైక్ షీ ఈస్ డూయింగ్ ఇన్ అదర్ అఫైర్స్ ఉన్నాయనే కారణంలో యూ కెన్ పుల్ బ్యాక్. అవును, దట్స్ అ వెరీ వ్యాలిడ్ రీజన్. అవును. సో ఇవాళ 2026లో మనం అందరం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమలు అవుతాయి, బ్రేకప్లు అవుతాయి. దాన్ని నువ్వు లీగల్గా లాగి చేసుకుంటానంటే నువ్వు ఒక మూర్ఖుడివి, ఆడైనా మగైనా. నేను చెప్తున్నాను కదా, ఎందుకంటే బ్రేకప్ ఏ రకంగా అయినా అవ్వని, వాడు చెడ్డవాడా నువ్వు చెడ్డవాడా, వాడు మంచివాడా ఈ అవసరమే లేదు.
ఒక పర్టికులర్ టైంలో మీరు ప్రేమించుకొని అన్ని తిరిగారు, అన్ని రకాలుగా అయిపోయినాయి అయిన తర్వాత కూడా లెట్స్ సే హీ వాంట్స్ టు పుల్ బ్యాక్, నువ్వేం ఏమీ చేయలేవు. అలాగే షీ వాంట్స్ టు పుల్ బ్యాక్, యూ కాంట్ డూ ఎనీథింగ్. ఇది చట్టం, ఇది చట్టం. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఆడవాళ్ళ ప్రొటెక్షన్ అని చెప్పి మగాళ్ళ కోసం 10 ఏళ్ళు జైలు శిక్షలు, ఇది ఏ దేశంలోనూ లేదు. మళ్ళీ చెప్పి చైనాలో ఎక్కడా లేదు, మన దేశంలో ఉన్న దరిద్రం మాత్రమే. సో ఇది నాకు ఎందుకంటే ఇదంతా ఇలాంటివి విన్నప్పుడు, ఇలాంటి కేసులు విన్నప్పుడు బ్లడ్ బాయిల్ అవుతుంది. ఎందుకంటే అసలు మగాడు అనేవాడు మనిషి కాదు, వాడికి మనసు ఉండదు. వాడు ప్రేమించి ఒకవేళ అమ్మాయి వదిలేస్తే వాడు విగత జీవి అయిపోయి రోడ్డున పడాలి తప్ప వాడికి ఏ రకమైన రైట్స్ ఉండవు, హక్కులు లేవు అని. అంటే మనం మళ్ళీ వాళ్ళకి ట్యాక్స్లు కట్టడానికి మగాడు కావాలి, ఓట్లు వేయడానికి మగాళ్ళు కావాలి, అడ్డమైన చాకరీలు అన్ని పనులు రోడ్లు వేసేవాళ్ళు మగాళ్ళు, బిల్డింగ్లు కట్టేవాళ్ళు మగాళ్ళు, అన్నిటికీ మగాడు కావాలి. కానీ ఎంత నీచంగా ఒక మగాడిని ట్రీట్ చేస్తుంది మన ఇది అంటే. సో చట్టం, సో ఈ చట్టాలు చేసింది ఎవరు? మన పొలిటీషియన్. ఎప్పుడైతే ఇలాంటి పొలిటీషియన్లకి ఇట్లాంటి సమస్య వస్తుందో నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంటుంది. సారీ టు సే. ఎందుకంటే మీ వల్ల, మీరు చేసే దరిద్రపు చట్టాల వల్ల కొన్ని వేల మంది ఇవాళ బాధితులు అవుతున్నారు. నీ కొడుకు బాధితుడైతే నీకు నొప్పి తెలుస్తుంది చూసావా ఇవాళ? నీ కొడుకు నిజంగా తప్పు చేయలేదు నా దృష్టిలో, అసలు ఎవరి దృష్టిలో కూడా ఇద్దరు కలిసి తిరిగారు, తప్పు కాదు. కానీ ఇలాగే వందల మంది సార్, వేల మంది సార్ భారతదేశంలో ఇలాగే అమ్మాయి అంతటికి అమ్మాయి వచ్చి అమ్మాయి అంతటికి అమ్మాయి లవ్ యూ అని చెప్పి అన్నీ చేసి ఫైనల్గా వెళ్ళిపోతే విగతజీవులు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోతే వీడి మీద కేసులు పెట్టి చేసిన వాళ్ళు ఇన్ని చేస్తుంటే వాళ్ళని లోపలేసి రిమాండ్లు చేసి వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతుంటే నీకు చీమ కుట్టినట్టు కూడా ఉండదు. చట్టం తన పని అది చేసుకుపోతుంది అని హ్యాపీగా కాలు మీద కాలేసుకొని ఒక స్మైల్ ఇస్తారు. చట్టంలో మళ్ళా బయటికి మహిళా ఉద్ధరణ చేసేస్తున్నాం అని ఒక బిల్డప్ ఇస్తారు చూసారు. వీళ్ళకి ఇప్పుడు నొప్పి తెలుస్తుంది. అంతే కదా. ఇలా అందరి పొలిటీషియన్ కొడుకుల మీద పెట్టాలి సార్ కేసు. తిరిగి ఏదో నిజమైన లవ్లు కూడా వెళ్ళిపోయి ఒక 10-15 మంది మీద పెట్టేశారంటే ఇట్లాంటి మినిస్టర్ మీద, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి నొప్పి. చట్టాలు మార్చాల్సిన అవసరం ఎంత ఉందని తెలుస్తుంది. ఇప్పుడు ఎక్కడో మంగళి కేసులో ఎవరో 9 మంది చచ్చిపోతే మాకేంటి, ఎప్పుడైనా మాట్లాడతాడా? వీళ్ళిద్దరు ఒళ్ళు కొవ్వెక్కి మందు కొట్టి గెస్ట్ హౌస్లకు పోయి ఇవన్నీ చేసుకున్నాయి, ఇప్పుడు బయటకు వచ్చి కేసు పెడితే అది ఎవరికి ఏమైంది సార్? ఇక్కడ నష్టం నాకు తెలిసి ఎవరికి ఏ నష్టం జరిగింది? ఎవ్వడికి నష్టం జరగలేదు. ఇప్పుడు ఆవిడ బాధితురాలు అని చెప్పి ఓహో, మరి ఈయన బాధితుడు మాట్లాడు కదా. ఏమీ లేదు, ఎప్పుడు బాధితుడు కాదు, ఇద్దరు బాగున్న వాళ్ళు ఎవ్వడికి ఏమీ కాదు, శుభ్రంగా బతుకుని ఉంటారు. ఈయన పాటికి ఈయన రేపు వేరే పెళ్లి చేసుకుంటారు, ఈవిడ పాటికి ఈవిడ వేరే పెళ్లి చేసుకుంటారు. ఎన్ని చూడట్లా పెద్ద స్టార్స్ కూతుర్లే వేడాకులు ఇచ్చేసి ఇంకోని చేసుకుంటున్నారు. ఇవాళ రేపట్లో నాకు ఇంకా పెళ్లి కాదా వీడు వదిలేసి లేదు, ఇవాళ కూర్చునే పరిస్థితి లేదు. చచ్చిపోతే వదిలేసినా కూడా అయ్యో నా కూతురుకు అన్యాయం జరిగిపోయి ఎవరు చేసుకుంటారు అనే స్టేజ్ లో లేదు సార్. 2026లో ఉన్నాం మనం. ఇటువంటి డ్రామాలు తప్ప అప్పట్లో ఏమీ జరగదు కాబట్టి అమ్మాయికి నష్టం జరిగిందని ఆ కోణంలో చట్టాలు చేశారు. చట్టాలు వాడుకోవడానికి ఆ కాలం మనుషులు, రేపు పెళ్లి చేసుకోవడానికి ఈ కాలం మోడర్న్ మనుషులు. అంతే కదా. చాలా అసలు బ్లడ్ బాయిల్ అయిపోతుంది సార్ ఇవన్నీ చూస్తుంటే. నేను అనేది ఏంటంటే మంచికే జరిగింది. ఆ అబ్బాయి నాకు తెలిసి తప్పలేదు, ఇద్దరు కలిసి తిరిగారు, ఫైన్. కానీ ఇది జరగడం వల్ల ఆలోచించాలి. ఎంతసేపు నా కొడుకుని బయట వేసుకుందాం అనేది కాదు సార్. ఇలాగా మీ కొడుకులాగా వేల మంది రిమాండ్లో మగ్గుతున్నారు సార్ చెయ్యని తప్పుకి. ఎందుకు సార్? జానీ మాస్టర్ మనందరికీ తెలుసు, క్లియర్ కట్ ఆడియో ఉంది. ఏంటి? మాస్టర్ని నేను ప్రేమించాను, అక్కకి తెలిసిపోయింది. ఒక పెళ్ళైన మనిషిని తెలిసి ఎలా ప్రేమిస్తావు నువ్వు? అవును, అది నీచం కదా. అంటే ఒక కొంప కోల్చాలనుకున్నావు కదా. అంతే అనుకున్నావు. అవును. ఆవిడది ఏ రకమైన తప్పు లేదు సార్, ఆవిడకి శిక్ష ఉండదు సార్, ఈయన పెడతారు సార్. నేననేది ఎవరికి అక్కర్లా. అవును, ఇవన్నీ ప్రేమలు ఇవన్నీ కూడా పర్సనల్ విషయాలు. దీన్ని లీగల్ చేసి దీన్ని క్రిమినలైజ్ చేసి వాటిని భూతద్దాలు పెట్టి చూసి దానికి పొలిటికల్ కోణం యాడ్ అయింది. పొలిటికల్ కోణం యాడ్ కావడం పెద్ద ఇష్యూ. బహుశా అసలు కేసు పెట్టడానికి కూడా ప్రొవోక్ చేసినటువంటిది పొలిటికల్ యాంగిల్ ఏమనిపిస్తుంది నాకు ఈ సినారియో అంతా చూస్తే. ఎందుకంటే ఇప్పుడు ఎవరికి ఏ నష్టం వచ్చింది సార్? నేను అడుగుతున్నా, ఏం నష్టం వచ్చింది? ఒక అమ్మాయికి ఎంగేజ్మెంట్ అయ్యో పెళ్ళి కాపురం చేసి ఇచ్చిన నచ్చకపోతే డైవర్స్ తీసుకున్న కేసే పెట్టలేదు అనుకోండి, ఈ కేసే పెట్టలేదు, ఎవరికి ఏం నష్టం అవుతుంది? అసలు ఆవిడికి సంబంధించిన ఈ ఫోటోలు కానీ ఇవి ఏమన్నా బయటకు వస్తాయా? వచ్చేగా. ఆవిడకి ఆ 3 బాయ్ ఫ్రెండ్లని కానీ, లేకపోతే ఆవిడ మందులు కొడుతుందని కానీ, లేకపోతే సిగరెట్లు తాగుతుందని కానీ, ఆవిడ ఇష్టపూర్వకంగా కానీ ఇవన్నీ చేస్తుందని కానీ, లేకపోతే గెస్ట్ హౌస్కి వెళ్తుందని కానీ ఎవరికైనా ఏమన్నా తెలుస్తుంది?
కదా, ఇప్పుడు ఏమైంది? కుటుంబాల మధ్యలో అయిపోయే విషయం అది. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు నేను పోక్సో కేసు ఎవరు అసలు మా గురించి మాట్లాడాలనుకుంటారేమో, పిల్లి పాలు తాగుతూ ఎవరు చూడలేదు అనుకుంటారేమో, అందరికీ తెలిసిపోతుంది. ఇప్పుడు ఏం చేసావు నువ్వు? పరువు తీసుకున్నావు కదా, అవును, నా కూతురు ఇలాంటిది అని చెప్పి ప్రపంచానికి చూపించుకోవడం తప్ప. ఫ్యామిలీ బదనామైనట్టుగా. అంటే మీరేం చెప్తున్నారు? చట్టం చెప్తున్నారు. సమాజం చట్టం చూడదు. అవును, సమాజానికి ఏంటి, ఒళ్ళు కొవ్వెక్కే వెళ్ళింది అని అనుకుంటారు తప్ప మందు కొట్టడం ఏంటి, గెస్ట్ హౌస్కి వెళ్ళడం ఏంటి, ఏం పెంచుతున్నారా నువ్వు అని అడుగుతారు కదా సమాజం. పేరెంట్స్ అడుగుతారు కదా, ఖచ్చితంగా అడుగుతారు. సో ఇప్పుడు ఈయనకి ఏమవుతుందా, ఆయనకేం సార్, వాళ్ళ నాన్న ఏదో రకంగా బయట వేస్తాడో లేకపోతే ఏదో చేసుకుంటాడు. కానీ ఇక్కడ జరిగింది ఏంటి, నిన్ను నువ్వే నీ డొలతనాన్ని బయట పెట్టుకున్నావు. అవతల వాడి మీద కక్ష, వాడిని ఏదో రకంగా వేధించాలి. ఎవడు సరే చెప్పండి, మీకే ఒక కూతురు, నాకే కూతురు, పొరపాటు ఇటువంటి ఏదైనా జరిగింది అనుకుంటే ఈ ప్రపంచానికి అంతా ఆవిడ ఇలాంటిది అని చెప్పి చెప్పుకొని ఆ పరువు తీసుకొని రేపు ఎప్పుడో ఎవరితోనో పెళ్ళి అయితే ఒక పొరపాటున వాడంతా కూడా నేను ఇష్టమా వాడిష్టమా, అప్పట్లో వాడితో బాగుందా ఇప్పుడు నాతో బాగుందా, ఇటువంటి దరిద్రాన్ని అవసరం అసలు. ఎవ్వరు కూడా, ఏ పేరెంట్స్ కూడా ఖచ్చితంగా దాన్ని ఎంకరేజ్ చేయరు, బయట పడాలని కూడా కోరుకోరు అసలు. దిస్ ఈజ్ ఏ రివెంజ్ మోటివ్, చాలా క్లియర్ కట్గా. ఇప్పుడు ఇది కూడా కరీంనగర్ ఏరియా వాళ్ళు. అవును. సో ఆ రివెంజ్ మోటివ్ తోటి చేస్తున్నాడని అర్థం అవుతుంది చాలా క్లియర్ కట్గా. ఒకవేళ పెళ్లి చేసుకుని అన్నాడు అనుకోండి ఒక అబ్బాయి, సరే హీ షోయింగ్ సమ్ రీజనే లేదు అనుకున్నా కూడా వదిలేయండి, అంతే కదా. ఇప్పుడు చట్టం ఏం చెప్తుంది, అమ్మాయి ఒకవేళ వద్దు అంటే వదిలేయండి. వెన్ ఐ గర్ల్ సేస్ నో, ఇట్స్ నో, నో మ్యాటర్ వాట్. నీతో 10 ఏళ్ళ రిలేషన్లో ఉంది, ఒకరోజు వద్దు అనుకుంది, రెస్పెక్ట్ హర్, అంతే కదా, వదిలే. ఇన్నాళ్ళు నాతో తిరిగావు కదా, నాతో అక్కడికి ఎందుకు వచ్చావు, నాతో పబ్కి ఎందుకు వచ్చావు, పార్టీకి ఎందుకు వచ్చావు అని అడిగే అర్హత నీకు లేదు. లెట్ హర్ గో. ఈవెన్ పెళ్ళైనా కూడా ఆవిడ వెళ్ళిపోయి వేరే వాడితో ఉంటే ఉండనివ్వండి. ఇది లేటెస్ట్ చట్టం. అవును. అలాగే మగాళ్ళకు కూడా పెళ్ళైనా సరే వేరే వాడితో వెళ్ళి ఉండొచ్చు, అది వాడి హక్కు, మనం కాదనలేమట. కావాలంటే అలా చేస్తున్నాడు, మీకు తప్పనిపిస్తే డైవర్స్ తీసుకోండి, అంతకు మించి ఎక్కువ. కాకపోతే భరణాలు గిరణాలు మగాడికి అయితే, ఆడవాళ్ళు అలా తిరిగితే మగాడికి భరణాలు ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, వాళ్ళు కంప్లీట్ ఫ్రీ. మగాడికి అయితే కొంచెం ఆ రిస్కేనే ఉంటుంది, అమ్మో భరణం ఇవ్వాల్సి వస్తుంది, డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అనే కోణంలో వీడు బుద్ధిగా ఉండే అవకాశం ఉంటుంది. వీళ్ళకి ఆ ఛాన్సే కదా, నేను ఎంతమందితో తిరిగినా డబ్బులు కట్టకల్లా సెక్షన్లు లేవు, నా ఇష్టం, మై చాయిస్. అయితే ఇంకోటి శేఖర్, మీరు మగవాళ్ళకి కొంత రక్షణ కల్పించాలని చెప్పేసి చేసిన ప్రయత్నం అది ఎంతవరకు వచ్చింది, ఏమన్నా డెవలప్మెంట్? సార్ అతి త్వరలో మీకు ఒక గుడ్ న్యూస్ చెప్తా నేను, మేబీ ఒక 1 or 2 వీక్స్లో గివ్ యూ గుడ్ న్యూస్. బట్ అదే అన్నాను, మెన్స్ కమిషన్ లాంటివి ఇప్పటికైనా సరే రావాలి అనేది. ఇప్పుడు సార్ ఈయనకంటే వాళ్ళ నాన్న ఉన్నారు సార్, బండి సంజయ్, మామూలు సాధారణ మనిషికి ఎవడున్నాడు సార్, దిక్కు మొక్కు లేదు కదా. ఇప్పుడు జానీ మాస్టర్ అంటే డబ్బులు ఉండొచ్చు కాక తీసుకెళ్ళి లోపల పడేయడం ఏంటో, కళ్ళ ముందు కనబడుతున్నా సరే నో బెయిల్, కనీసం బెయిల్ కూడా లేదు. కెరీర్ కూడా అసలు నిజం నాకు విచిత్రం అనిపిస్తుంది. అంటే అమ్మాయికి ఏమో బ్రహ్మాండమైన కెరీర్ కనిపిస్తూ ఉంది. ఒక పక్కన ఆయన జానీ మాస్టర్ లోపల ఉంటే పుష్ప 2కి ఆమె సాంగ్ కంపోజ్ చేసింది. సార్ మీకు చెప్తా, సమాజం అనేది ఒకటి ఉంది, అది గమనిస్తూ ఉంటాం. దేవుడు పక్కన పెట్టండి, దేవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు, నీ పాపం పండుతుంది, నువ్వు తప్పుడు కేసులు పెడితే నీకు జరుగుతుంది, వదిలేండి. సమాజం ఇది జరుగుతుంది. ఇప్పుడు ఒక అమ్మాయి ఇలా ఒక తప్పుడు కేసు పెట్టింది అని చెప్పి తెలిస్తే భయం ఉంటుంది, అమ్మో ఈ అమ్మాయికి ఆఫీస్లో ఉద్యోగం వల్ల కూడా మన మీద కేసులు పెడతారేమో, ఏ ఛాన్స్ ఇస్తే ఎక్కడ మన దొక్కుతారా, వద్దులేమ్మా మీరు వెళ్ళండి. అంతేకాకుండా బయట ఖచ్చితంగా ఒక కొంపను కోల్చడానికి వచ్చిందిరా ఇది. మీరు ఎక్కడైనా ఏ పెర్ఫార్మెన్స్కైనా చూడండి, కింద కామెంట్లు అలాగే ఉంటాయి. అట్ ద సేమ్ టైం సానుభూతి ఎవరి మీద ఉందంటే పడ్డవాడి మీద ఉంది, జైల్లో పెట్టారు తీసుకెళ్ళి. కానీ ఇప్పుడు మీరు గమనిస్తే ఒకవేళ నిజంగా ఆయన అత్యాచారి అని గనక భావించి ఉంటే జనాలు కానీ, జనాలు భావిస్తే చాలు, ఏమక్కర్లేదు, జనాలు, మీడియా, జనాలు అంటే కింద కామెంట్స్, మీడియా అంటే మన విశ్లేషణ, ఇది కనుక గట్టిగా నెరేటివ్ వెళ్ళుంటే ఆయనకి పెద్ద సినిమాలో ఒక ఛాన్స్ వచ్చేది. ఏఆర్ రెహమాన్ లాంటి వాళ్ళతో వర్క్ చేసేవాళ్ళు. ఇంకా హీస్ గ్రోయింగ్. యు సీ, నేనేమంటానంటే జనాలు ఆల్రెడీ ఒక జడ్జ్ చేస్తారు, వాళ్ళు జనాలు జడ్జి చేస్తారు. సో ఆయన మంచోడు అనుకున్నారు కాబట్టి ఆయన అంచెలంచెలుగా ఎదుగుతున్నారు. ఇంకా అప్పటికన్నా ఇప్పుడు ఇంకా పెద్దలు చేస్తున్నాడు ఆయన. సో తర్వాత ఇలా తప్పుడు కేసులు పెట్టేవాళ్ళు, అమ్మ వద్దులేమ్మ, మీరు ఏదో సాధించామనుకుంటారు, మీరు పగ ప్రతీకారం అని రగిలిపోయే దాంట్లో మీరే కాలిపోతారు. వీళ్ళ నాన్న చేసిన
తప్పుడు కూడా పని అదే. వల్ల అంటే అన్నాళ్ళు కూతురు ఏం చేస్తుందో అనేది ఒక్క రోజైనా సరే అడిగావా? అలా మందు కొట్టినప్పుడు ఒకటి పీకావా? ఎక్కడికి వెళ్తుంది ఏంటో తెలుసుకున్నావా? ఏమీ లేదు సార్. ఫ్రీడమ్ కూడా ఓకే సార్. ఫ్రీడమ్ ఎప్పటిదాకా? నువ్వు 18 ఏళ్ళు దాటిన తర్వాత ఒక విచక్షణ ఉంది అమ్మాయికి అనుకున్నప్పుడు ఇవ్వాలి. 18 ఏళ్ల లోపు అమ్మాయి మందు కొడుతుంది, ఇటు తిరుగుతుంది, బాయ్ ఫ్రెండ్ అని ఏం చేస్తున్నారు మీరు? దిస్ ఇస్ లోకం మెచ్చదు, ఖచ్చితంగా అడుగుతుంది. చేసుకున్నదల్లా దాన్ని ఏమంటారు, మేబీ చట్టం ఈయన కొన్నాళ్ళు హడావిడి చేయొచ్చు కాక, కానీ లోకం వెళ్ళిన కరెక్ట్. ఓకే, థ్యాంక్ యూ.